గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, సభ్యులకి, గౌరవ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తిరుమల ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్కి సంబంధించి $68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది? గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా? ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుపతికి, తిరుమలకి పైకి అంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది, ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తా చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ సిబిఐకి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా
గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది, ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్ ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే, దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పడిచారు. అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరాకి ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలను పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు పర్సనల్గా నాకు మెసేజ్లు ఏంటంటే, మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను ఆ సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే, ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి,
మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంటే ఎక్కడ ఏం లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మేము ప్రత్యేకించి మేము అడుగుతుంది ఏంటంటే దీనికి సంబంధించి కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఒక గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా ఇందాక మన గౌరవ సభ్యులు మాట్లాడతా నెల్లూరుకు సంబంధించి సోమిరెడ్డి గారు మాట్లాడతా దర్గా కానీ మన కసుమూరు దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అది ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అది ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్షుడు. అంతేగాని దాన్ని వెనకేసుకు వస్తున్నారు అంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళ్ గారికి, ఆయన కూర్చొని చేయాలి. దాన్ని ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతువు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. ఇప్పుడు వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంక ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్, మా ఇంట్లో కానీ ఎవరు ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలకి చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ రొట్టెలు పండుగ ఉండే దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఎంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం.
మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళదు. దోషులకి శిక్ష పడాల్సింది. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్ హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్ దే షుడ్ బి పనిష్డ్. అలాగే ఒక ముగింపు 2 వాక్యాలు చెప్పి నేను మాకు చెప్పి ముగిస్తాను. మొన్న ఈ మధ్య నేను ఆముక్తమాల్యద చదువుతున్నప్పుడు 218వ పద్యం దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి ఆయన రాసిన ఈ అంటే దేవాలయాల మీద డబ్బుల్ని ఎలా అంటే రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించిన అది. అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మలను అక్కడ వేస్తారు అధ్యక్ష డబ్బులుగా. ఆ కర్మని ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు ఆ నిత్య 7 కొండల వాడి నామస్మరణే కాపాడు తప్ప ప్రజలు చేసిన కర్మను ఎవరైతే భగవంతుడి సొమ్ముతో ఆడుకుంటారో భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత మనం ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా దీని కల్తీ జరిగింది వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఈ ఒక్కటి అధ్యక్షుడు ఇంకొక మరో మాట చెప్పి మీరు ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేలాగా